వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి, తెలంగాణ రాష్ట్రం గారు దివ్యాంగులను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరం అన్నారు. దివ్యాంగులు దేవుళ్లతో సమానమని అన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం దివ్యాంగుల సమిష్టిగా సామాజిక పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ప్రభుత్వపరమైనటువంటి పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. డిసెంబర్ 3 తారీఖు రోజు మాత్రమే దివ్యాంగులు చాలా సంతోషంగా, ఎందుకంటే మా గురించి సమాజం ఇంత గొప్పగా పొగుడుతున్నది, ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే దివ్యాంగులు అంటే వాళ్ళు మనకు సమాజానికి పనికిరా అనేటువంటి వ్యక్తులు అనేటువంటి భావన చాలా మంది ఒకటి ఉంటుంది. కానీ మీదికి ఒకటి ప్రకటిస్తారు, లోపల ఒకటి ఉంటుంది. నేనేం కోరుతున్నా అంటే ఈరోజు డిసెంబర్ 3 కాకుండా డిసెంబర్ 3 తారీఖే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేటువంటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. నేనేం చెప్తున్నా అంటే ప్రతిరోజు దివ్యాంగుల రోజే. ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, మనకు ఒక గంట కరెంటు పోతేనే చీకటి, రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కరెంటు పోతేనే చిమ్మ చీకట్ల మనకు అగ్గిపెట్టెలు ఎక్కుదామన్నా, క్యాండిల్ ఎక్కుదామన్నా ఒక గంట సేపు మనం మొత్తం హైరాన్ అయిపోతాం, గాబర్ అయిపోతాం గంట సేపు. కొన్ని జీవితాలు జీవితం మొత్తం అంధకారం అంటే అది ఎంత బాధాకరము ఒకసారి మనం సూచించాలి, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. హృదయాన్ని తెరిచి ఆలోచన చేసుకోవాలి. గంట సేపు మనం తట్టుకోలేము, ఒక్కరోజు తట్టుకోలేము. జీవితం మొత్తం అంధకారం ఉన్నటువంటి, నిజంగా చెప్తున్నా కదా, అందులో నాకు తెలిసిన మట్టుకు ఎవరైతున్నారో వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపం. వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని పూజిద్దాం, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు కొందరికి చేతులుండి మనం అనుకుంటాం దివ్యాంగులు పై వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనేటువంటి ముచ్చట చెప్తుంది. పెన్షన్ అంటే దేనికి అసలు? పెన్షన్ అంటే అందరు అనుకుంటారు పెన్షన్ వస్తుంది టెన్షన్ లేకుంటున్నారనే ముచ్చట చెప్తారు. అక్కడ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండదు. అంటే ఎట్లున్నా గానీ ఇంట్లో రాగానే అరే నీ అమ్మాయి ఈయనకి ఎట్లా చేయాలి, నేను ఎంతగానం చేయాలనేటువంటి దాని మీద చీదరించుకునేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యులు ఉంటుంది. మీదికి మస్తు మాట్లాడతారు, మీదికి తీసుకొచ్చేటప్పుడు ప్రేమతో మాట్లాడతారు తప్ప ప్రతిరోజు అవమానాలు గురయ్యేటువంటి పరిస్థితి నేనైతే ప్రత్యక్షంగా చూస్తాను. కాళ్ళు లేనున్న పరిస్థితి ఉంటుంది. కాళ్ళు లేనున్న పరిస్థితి ఏమో చేయాలంటే కూడా ఈ కుటుంబ సభ్యులే, ఎవరో కాదు, మనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, మనకు అన్ని రకాలుగా చూసినోళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు చేయాలి, నాకు ఎంత సేవ చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు లోపల విసురుకుంటా, బాధపడుకుంటా, నీ జీవితం ఇంతే, నువ్వు అసలు శనీశ్వరుని, నువ్వు శని లెక్క పుట్టినావు, మా కుటుంబంలో మా వంశంలో నువ్వు దళిద్రుని అని ముచ్చట చెప్తా. నేనేం చెప్తున్నా అంటే దివ్యాంగులందరూ కూడా డైమండ్ కంటే నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ వేప చెట్టు తండా ఈ నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ప్రారంభమైన వజ్రారాగ్ జోల్ యాత్ర ఆదివారం ఖానాపూర్ మండలం వేప చెట్టు తండాకు చేరింది.
నర్సంపేట నియోజకవర్గంలో ప్రజా జోల్ యాత్రకు గిరిజనులు కానాపురం వేపచెట్టు తండాలలో ఘనస్వాగతం పలికారు. అనంతరం కోమట్పల్లి తండాలో వీర జవాన్ మరణం పొందిన గుగ్లోత్ రమేష్ నాయక్ నివాళులర్పించి అక్కడి నుండి పాదయాత్ర నిర్వహించి వేపచెట్టు తండాకు చేరుకొని కార్నర్ మీటింగ్లో యాత్ర సందర్భంగా సేవాలాల్ సేవను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్, హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి, ఉప అధ్యక్షులు మోహన్ నాయక్, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధరావత్ ప్రేమ్చంద్ నాయక్, జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్ బాబు నాయక్ మాత్రమే జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్ బాబు నాయక్ యాత్రను ఉద్దేశించి మాట్లాడారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ శివారు అశ్వరావుపల్లి రిజర్వాయర్ కుడి కాల్వ 16L వద్ద రైతు మనోజ్ వ్యవసాయ భూమి వద్ద గత దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కాల్వ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో లింగాల గణపురం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో నెల్లుట్ల గ్రామానికి సంబంధించిన మాజోజు హరిప్రసాద్ని ఒప్పించి వారికి రావాల్సిన అవార్డు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా ఒక 50,000 రూపాయలు రైతుకు ఇచ్చారు. వారి స్ఫూర్తితో నేను కూడా ఒక 50,000 రూపాయలు మొత్తం 1,00,000 రూపాయలు రైతుకు ఇవాళ అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరి శివకుమార్, జీడికల్ దేవస్థాన చైర్మన్ ఏలమూర్తి, డిఈ రవికుమార్, ఏఈ లక్ష్మణ్, సైట్ ఇంజనీర్ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు నిజంగా కూడా వారి సహకారంతో ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి 750 కోట్లు తీసుకురావడం జరిగింది. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, 148 కోట్లతో స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట్ రిజర్వాయర్కి లైనింగ్ వర్క్ కావచ్చు, అలాగే అక్కడ భవన సముదాయాల కోసం స్టేషన్ గన్పూర్ అంటే మనకు స్టేషన్ గన్పూర్ అంటే ఓన్లీ నియోజకవర్గం పేరు మాత్రమే గుర్తుంది. స్టేషన్ గన్పూర్లో ఒక మార్క్ అనేది లేదు. ఆ స్టేషన్ గన్పూర్లో ఏదైతే బస్ స్టాండ్లో 4 ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిని బదలాయించి ఆ 4 ఎకరాల్లో అన్ని భవనాలు, ఒకటి ఎంపీడీ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇట్లా అన్ని భవనాలు హెడ్ క్వార్టర్లో స్టేషన్ గన్పూర్ హెడ్ క్వార్టర్లో ఉండాలనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది. అదే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మండలాలు ఏదైతే చిల్పూరు, వేలేరు ఉన్నాయో అక్కడ కూడా ఎంపీడీ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ఏది కూడా లేదని చెప్పి అక్కడ కూడా అది తేవడం జరిగింది. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీకి 100 హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మండలానికి ₹1 కోటి సీసీ రోడ్లు, తర్వాత 3 PHCలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఒక సంవత్సరం కాకముందే 750 కోట్ల రూపాయలు తీసుకొచ్చిందంటే మాకు పూర్తిగా విశ్వాసం ఉంది, నాయకత్వం పట్ల పూర్తిగా నమ్మకం ఉంది, వారి నాయకత్వం పట్ల. నెక్స్ట్ 4 ఏళ్ళు ఈ టర్మ్ అయిపోయే లోపల ఈ మండలాన్ని, ఈ కాన్స్టిట్యున్సీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో 2,000 కోట్లు మినిమం తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం వారి పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. నిజంగా కూడా వారి నాయకత్వంలో ఈరోజు ఈ 10 గ్రామాలే కాదు, ఇప్పుడు ఈ 148 కోట్లతోని స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట్కి వచ్చే లైనింగ్ వర్క్ ద్వారా
ఆ నవాబేట చెరువు నిండడం, ఆ నవాబేట చెరువు నిండిన వెంటనే ఇక్కడ తద్వారా మిగిలిపోయిన గ్రామాలు ఏవైతున్నాయో అవి కూడా అంటే నెక్స్ట్ 2-3 నెలల లోపట్నే మొత్తం ఈ మండలం మొత్తం కూడా ఈ రైతులు మొత్తం కూడా సుభిక్షంగా మంచి పంటలతోని బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ముందుగా మరీ ముఖ్యంగా మా రైతులు తీసుకొచ్చిన నాయకులు కావచ్చు, ఆ రైతుకు కావచ్చు నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే రాణి కన్స్ట్రక్షన్స్ వారు ఈ యొక్క కాలువ విషయంలో ఎప్పటి నుంచో పనిచేయడం జరుగుతుంది. వారికి కూడా తప్పకుండా మా కృతజ్ఞతలు. వెంటనే ఈ పని పూర్తి చేసి నెక్స్ట్ వారం రోజుల్లోనే మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కాలువ బాట పెట్టి ఇక్కడ నుంచి జీడికల్ దాకా ఈ లైన్ వర్క్ మొత్తం కూడా కాలువ తిరుక్కుంటూ వచ్చి నీళ్ళు ఇచ్చే విధంగా వారు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 25 ఏళ్లుగా కాలువ మెయిన్ కాలువ పూర్తయినప్పటికీ కూడా చిన్న కాలువలు పూర్తి కాకపోవడం వల్ల లింగాల గణపురం కావచ్చు, మరి పక్క గ్రామాలు ఉన్నటువంటి 9 గ్రామాలకు మరి సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఈరోజు మరి రైతును ఒప్పించి గతంలో కూడా 3 నెలల క్రితం కూడా ఒకసారి రైతుతోని ఇక్కడే ఈ సైట్ దగ్గరకు వచ్చి రైతుతోని ఫోన్లో మాట్లాడి తనకు ఏదైతే కావాలో నీ బిల్లు నీకు ఇప్పిస్తా అని చెప్పి అదే మాట ప్రకారం మరి మొన్న కలెక్టర్ గారి సమక్షంలో వారికి బిల్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తూ అదేవిధంగా మరి దానికి తన వంతు సాయంగా నీకు బాగా నష్టపోతున్నా అని బాధపడుతున్న క్రమంలో తనకు 50,000 ఇస్తానని ఒప్పుకోగానే అక్కడే ఉన్నటువంటి మా జడ్పీడీ సార్ కూడా తను కూడా నా వంతుగా ఒక 50,000 ఇస్తానని మొత్తం ₹1,00,000 ఈరోజు రైతుకు నష్టపోవద్దనే ఉద్దేశం మీద రైతు మీద సానుభూతితోని అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి రైతుల మీద సానుభూతితోని మరి ఎమ్మెల్యే గారు మా జడ్పీడీసీ గారు ₹1,00,000 ఇచ్చి ఈరోజు పని ప్రారంభిస్తున్నందుకు వారికి నా తరఫున మా మండల రైతులందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా త్వరితగతిన మరి కాలువ పాట కార్యక్రమం చేపట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల చెరువులను అతి త్వరలో నింపి యాసంగి పంటకు నీరు అందించాలని ఈ సందర్భంగా మరి కడియం శ్రీహరి గారిని అదేవిధంగా మా జడ్పీటీసీ ఎక్స్ జడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారిని మరి మా మండల నాయకులందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సహకారం, పేక్స్పై ఐటీ మాఫీ, మారుపేర్ల తదితర డిమాండ్ల సాధనకై సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్లు కోరారు. ఆదివారం జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతకాల సేకరణ కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోతే అన్ని యూనియన్లను సైతం కలుపుకునేలా కార్యక్రమం రూపకల్పన చేసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, ఏరియా వర్క్షాప్ షీట్ కార్యదర్శి బేతి భరత్, కాస్పేట రెండో గనిక అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి దన్శెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్లు ఆదర్శ్ చైతన్యారెడ్డి, లింగంపల్లి రమేష్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రధానంగా సొంత ఎన్నికలు నెరవేర్చాలని, ప్రిస్క్రిప్షన్పై ఇన్కమ్ ట్యాక్స్ను రిటర్న్ చేయాలని, మార్పులు సరిచేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సంతకాల సేకరణ కూడా ఆ వినతి పత్రంలో ప్రతి ఒక్క కార్మికుడు చేయాలి. అదే కాదు, సిఎండ్ఎండి కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఆ సిఎండ్ఎండికి ఇచ్చే వినతి పత్రంలో మీ ప్రతి ఒక్క కార్మికుడు సంతకాలు సేకరణ చేయాలి. ప్రధానంగా కార్మిక సోదరులారా, కార్మిక సమస్యల మీద నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుట కొరకు నిరంతరంగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఏదైతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి గారు స్వంతింటికల విషయంలో అమరణ నిరాదీక్ష పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి
సొంతంటి కళ నెరవేర్చాలి. ఎవరి కోటరు వారికి ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కోటరు ఇవ్వాలి. లేని పక్షంలో 250 గజాలు ఇవ్వాలన్న దాని మీద మా పోరాటం కొనసాగుతున్నది. దానిలో భాగంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, సొంతింటి కళ నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయిస్తాము, మార్పేలు సరి చేస్తామన్న పద్ధతిలో కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యూనియన్స్ మేము సొంతింటి కళ నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిస్తాము, మార్పేలు సరి చేస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే మేము అన్ని మహిళల మీద సంతకాలు చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, సిఎండి గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక హెచ్ఓడి వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మాకు మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంతింటి కళ నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా మార్పేర్లు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది. ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మార్పులు సరిచేసే విధంగా ప్రకటన ఇవ్వాలనేది ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము. దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే మీ సమస్యలు అంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని సాయి శంకర్ నేత్రాలయం నందు వైద్యులు అనసూరి నాగేశ్వరరావు కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ ప్రముఖ సీనియర్ వైద్యులు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు సకిరెడ్డి విజయబాబు రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది కంటికి వైద్య పరీక్షలు నిర్వహించగా 30 మందికి ఆపరేషన్ నిమిత్తం కిరణ్ కంటి ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల నాగ శ్రీనివాస్, తాళ్ళూరి గొల్లాజీ, ఆలమండ దుర్గాప్రసాద్, గొల్లపూడి గణేష్, ఊర రాజబాబు, జామి సూర్యప్రకాష్, నార్ల చిదంబరం, ఎల్ఐసి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అదే చెప్తున్నాను, అది మీకు పరీక్ష చేయాలి. ఇక్కడికి శుక్లం మూలంగా వేరే అవసరం అయి ఉంటుంది. వేరే పరీక్ష చేసి చెప్తాను. దాని పక్కనండి ఎక్కువ అంతేమో అక్కల కంటే మీరు ఎక్కడ మర్చిపోవడానికి చూడడానికి ఉండదని చెప్పింది ఆవిడ. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లపల్లి మండలంలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న ట్రైబల్ గురుకుల పాఠశాలలో మరియు దేవరకొండ మండల పరిధిలోని కొండభీమన్నపల్లి వద్ద ఉన్న బీసీ వెల్ఫేర్ పాఠశాలలో మరియు దేవరకొండ మండల పరిధిలోని పెంచుకల్ పహాడ్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మరియు హాస్టల్స్ తనిఖీలు చేసిన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40% పెంచిన అనంతరం విద్యార్థులకు అందుతున్న భోజన మరియు ఇతర సౌకర్యాల గురించి విద్యార్థులతో నేరుగా మాట్లాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్
గురుకుల హాస్టల్లో భోజనం సరిగ్గా పెడుతున్నారా, బోధన సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ అంకుటిత సాధన లక్ష్యంతో చదువులు పూర్తి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలను 1500 రూపాయలు పెంచాము. పిల్లలకు సన్నబియ్యం మటన్తో అన్నం పెట్టాము. బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి ఉంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం. కానీ ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండ్రు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళలోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళలోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్గు, అదే విధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్ ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెను, వాళ్ళు ఇచ్చిన మెను, ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టిండ్రో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? వరంగల్ నగరం గోవిందరాజుల గుట్ట దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వరియోగుల శ్రీనివాస్, పుర ప్రముఖులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఆలయంలో స్వామివారికి సేవలు అందిస్తున్నానని, ఆలయ అభివృద్ధి పేరుతో కార్పొరేటర్ మరికొంతమంది అర్చకులను నియమించారని, వాస్తవానికి ఆలయ అభివృద్ధి జరగకపోగా ఆలయ భూములు అన్యక్రాంతానికి గురవుతున్నాయని, కార్పొరేటర్ను ప్రశ్నించినందుకు తమపై దాడులకు పాల్పడుతున్నారని, ఆలయం నుండి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అర్చకుల మధ్య తగాదాలు జరుగుతున్నాయని, కార్పొరేటర్ నియమించిన అర్చకులకే మాపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని, ఆలయ పరిసరాలను పంచాయతీలకు అడ్డగా మార్చి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని, ఆలయ భూముల్లోని ఇళ్లను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ పనులకు కార్పొరేటర్ పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మాకు ప్రాణరక్షణ కల్పించమని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే అర్చకులపై దాడి చేస్తున్నటువంటి చింత ఇచ్చినది ఏసీ గారికి ఎండాలు చేసింది. అయ్యగాల సమస్యలు పరిష్కరించమని ఒక 4 నెలల క్రితం పాల్పడుతున్నటువంటి చింతాకుల సునీల్ అనిల్,
మరి ఇదేమిటని ప్రశ్నించినందుకు గత 2 మాసాల కిందనే నా తోటి అర్చకుడైనటువంటి వర్యుల మురళీకృష్ణను వర్యుల ప్రసాద్ పై దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది కంప్లైంట్. అది కాకుండా గతంలో కూడా నాపై కొంతమంది నా తోటి అర్చకులను పెట్టుకొని నాపై చెడు ప్రచారం చేస్తూ కూడా వారు గతంలో చేయడం వల్ల దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. నిన్న మరి వృత్తిలో నేను మళ్ళా జైన్ సందర్భంగా నిన్న నా కార్యక్రమం మేము అందరూ అర్చకులం అక్కడ అభిషేకాలు చేస్తున్న క్రమంలో మరి గోవిందాల గుట్ట పైన మరి కొందరి అర్చకులను ఉసికోల్పుతూ ఆలయానికి సంబంధం లేని అర్చకులతోటి నిన్న గుట్టపైన తాళాలు పలగొట్టించడం జరిగింది. ఎవరు పలగొట్టిండు? చింతాకుల అనిల్ కుమార్, చింతాకుల సునీల్ ప్రోద్బలంతో మా అర్చకులు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది అర్చకులను వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళతో నిన్న గట్టుపైన తాళంలను పలగొట్టడం జరిగింది. మేము వెంటనే 108 అంబులెన్స్ 100కు ఫోన్ కొట్టి అయ్యా మా గుట్టపైన మరి అర్చకులతో ఇట్లా తాళాలు పలగొట్టి అక్కడ కొన్ని వస్తువులను కూడా మరి తస్కరించిన దొంగతనం జరుగుతున్నది, తమ దయచేసి వెంటనే రావాలనగానే వాళ్ళు వెంటనే మరి 100 కొట్టగానే వాళ్ళు కానిస్టేబుల్ రావడం జరిగింది. మేము వారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళి అయ్యా ఇక చూడండి అనగానే అప్పటికే అక్కడ విధులు ఆ తాళాలు పలగొట్టి ఆ గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు జగన్నాథం రాముస్వామి మద్యం సేవించి ఉండడం, ముఖ్యంగా ఆ కానిస్టేబుల్స్ అయ్యా మీరు అర్చకులై ఉండి మీరు మద్యం సేవించి లోపల పూజ చేసి సహచరుడు మరి అయినటువంటి చెమ్మాల సాగర్ అనే వ్యక్తి ఇచ్చేసి గుట్టపైకి వచ్చి మీతోటి చింతాకుల అనిల్ కుమార్ కార్పొరేటర్ మాట్లాడతారంట నా కానిస్టేబుల్కు ఫైర్ కోసం మరి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మా పైన కూడా ఈ అనుచరుడు ఎవరు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ అనుచరుడు అయినటువంటి చెమ్మాల సాగర్ గారు మా పైన కూడా గుట్టపైన దుష్భాషలు ఆడుతూ మీరెవరు, మీకు అసలు సంబంధమే లేదంటూ వ్యక్తిగతంగా మా అమ్మను కూడా ఆయన దూషించడం జరిగింది. మేము ఈ కానిస్టేబుల్ను తీసుకొని కిందికి ఉత్సవమూర్తుల ఆలయంకు రాగానే ఉత్సవమూర్తుల ఆలయంలో వేసిన తాళాలను కూడా మరి అవి సుధా పలగొట్టడం జరిగింది. అవి పలగొట్టిన వ్యక్తి కొన్ని ఆభరణాలు అక్కడి తస్కరించే క్రమంలో మరి మేము కానిస్టేబుల్ చూసి ఆ వ్యక్తులు ఆ తాళం పలగొట్టిన వ్యక్తులు పారిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆ తాళాలు పలగొట్టిన వ్యక్తులు ఎవరైనా స్థానికంగా ఎంక్వైరీ చేస్తే జగన్నాథం ప్రదీప్, అతన్నే దిద్ది అంటారు, ఈ జగన్నాథం ప్రదీప్ అనే వ్యక్తి అక్కడ కింద ఉన్న ఉత్సవమూర్తి ఆలయ తాళాలను కూడా పలగొట్టడం జరిగింది. దాన్ని ఆ తాళం పలగొట్టడమే కాకుండా ఆ ఆభరణాలను కూడా ఎత్తుకపోయే క్రమంలో మమ్మల్ని చూసి ఆయనే ఆ ఆభరణాలు ముట్టుకోకుండా పారిపోవడం జరిగింది. అక్కడికి కూడా మా తోటి కానిస్టేబుల్ మేము తీసుకుపోయి కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది. పిదప మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.